మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మండల కేంద్రమైన మాసాయిపేట ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ పాఠశాలలో అమలు చేస్తున్న ఏఐ విద్యా బోధనను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి బోధనపై విద్యార్థులకు పలు విషయాలను వివరించి అవగాహన కల్పించారు. పాఠశాలకు వచ్చిన సందర్భంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు కలెక్టర్. విద్యుత్ అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ సెంటర్ పరిశీలన, చిన్నారులకు భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పాఠశాల పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని, వంట సామాగ్రి, పప్పు దినుసులను పరిశీలించారు. చిన్నారుల తల్లిదండ్రులతో నెలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల వివరాలను, ఆరోగ్య స్థితిని వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఎంఈఓ లీలావతి, ఎంపీడీఓ విఘ్నేశ్వర్, గిర్దావర్ ధన్సింగ్, కాంప్లెక్స్ హెచ్ఎం ధర్మపురి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బాలమణి, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంప్లిమెంట్ అవుతా ఉంది. సో కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఏమైతే ఉన్నాయో, సో సిస్టమ్స్ కానివ్వండి, సో ఇంటర్నెట్ కనెక్షన్ కానివ్వండి, మైక్రోఫోన్స్ కానివ్వండి, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా సో ఇప్పుడు టీచర్స్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి ఏమైనా ఉంటే కూడా రెక్టిఫై చేసి ఇది 100% మన 6 స్కూల్స్లో కూడా సక్సెస్ అయ్యే విధంగా మనము ప్లాన్ చేస్తూ ఉన్నాం. రెక్టిఫై చేసి సో ఎక్కడ మిస్టేక్ జరిగిందో కూడా ఆ సిస్టమ్ మనకి, ఆ టూల్ మనకి చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు కరెక్ట్ చేసుకొని ప్రాపర్ స్పెల్లింగ్, సో ప్రాపర్గా ప్రొనౌన్సియేషన్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా వాళ్ళకి తెలుగు మాట్లాడడము, రాసిన తెలుగు చదవడం ప్రాపర్గా ఆ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ థింగ్ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా, ఇంగ్లీష్ స్పీచ్ మాట్లాడే ప్రొనౌన్సియేషన్ అవంతా కూడా వాళ్ళకి ఇంప్రూవ్ అవుతాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ స్కిల్ కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కావడానికి కూడా సేమ్ అదేవిధంగా అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, అదేవిధంగా మనకి మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవన్నీ కూడా టూల్లో ఉంటాయి. సో అవన్నీ కూడా పిల్లలు సిస్టమ్ ముంగట ఉండి చేయడం వల్ల, సో వాళ్ళు చేయడం ద్వారా అది వాళ్ళకి ప్రాపర్గా గైడ్ కూడా చేస్తుంది. సో మన జిల్లాలో కూడా ఒక 6 స్కూల్స్ని మనము ఎంపీపీఎస్ స్కూల్స్ని, ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూల్స్ని మనం కొన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 6 స్కూల్స్ని. సో ఈ 6 స్కూల్స్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కూడా ఈ ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, సో బేసిక్స్ ఫౌండేషన్ కోర్స్ లాగా ఏదైతే పెట్టినామో, సో దాని గురించి అనేసి ఈ 6 స్కూల్స్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కూడా వాళ్ళకి పిల్లలకి నేర్పించడం జరుగుతూ ఉంది. సో దీంట్లో ఏంటి అంటే తెలుగు లాంగ్వేజ్ ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఒకటి. సో ఈ 3 సబ్జెక్ట్స్ని కూడా తెలుగు, ఇంగ్లీష్ వచ్చేసి వాళ్ళు మాట్లాడడం, సో ప్రొనౌన్సియేషన్ అనేది ప్రాపర్గా చేసే విధంగా. సో ఫస్ట్ ఏమో చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి. సో ఆ వర్డ్స్ అంతా కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పేసినాక సెంటెన్స్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనేది డిజైన్ అయి ఉంది. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఆ సిస్టమ్స్ మనము అదేవిధంగా మైక్రోఫోన్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం ద్వారా సో వాళ్ళ సిస్టమ్స్ యూజ్ చేసుకొని వాళ్ళు స్పెల్ చేయడం జరుగుతుంది. కూడా పాయింట్అవుట్ చేస్తుంది ఎక్కడ మిస్టేక్ చేసినారు అనేసి, మళ్ళీ దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. సో ప్రెజెంట్గా ఇప్పుడు మనం ఈ 6 స్కూల్స్లో స్టార్ట్ చేసినాం. ఈరోజు మన ఎంపీపీఎస్ మాసాయిపేటలో విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా సక్సెస్ఫుల్గా ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఎవరైతే స్ట్రగ్లర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ టీచర్స్ వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసి ఆ టూల్ ద్వారా నేర్పించడం జరుగుతూ ఉంది. సో దీన్ని మనం ఈ 6 స్కూల్స్లో సక్సెస్ఫుల్ అయినాక నెక్స్ట్ ఇయర్ మొత్తం అన్ని స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనేసి ప్రభుత్వం డిసైడ్ చేసి ఉన్నారు. సో ఈ 6 స్కూల్స్లో జరిగిన ఫీడ్బ్యాక్ని బట్టి మనము మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్లో మ్యాక్సిమం అన్ని స్కూల్స్లో, అన్ని ప్రైమరీ స్కూల్స్లో ఎస్పెషల్లీ మనకి ఆ ఫౌండేషన్ లెర్నింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్లాస్ కానివ్వండి, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళకి మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో బేసిక్స్ నేర్పించినట్టయితే వీళ్ళకి ఫ్యూచర్లో కూడా వాళ్ళ బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటాయి అనేసి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది.